శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ తమిళనాడులో 'త్రిష' గారి రాజకీయ ప్రవేశం గురించిన పోస్టర్స్ వెలిసాయి. ఏంటి ఈ ట్రయాంగిల్ పార్టీ వ్యూహమా? లేకపోతే విజయ్‌తో కలిసి ఆమె ఉండి ఉదయనిధి స్టాలిన్‌పై పోరాటం చేస్తుందా? లేకపోతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది తమిళనాడులో? ఏం జరగట్లే అంటే మదురైలో కొన్ని పోస్టర్లు వెలిసాయి. 'త్రిష నర్పణి మండ్రం' అంటే 'త్రిష సేవా సంఘం' అని. ఓకే. అంటే ఆవిడ సేవతోటి రాజకీయాల్లోకి రావాలని ఆవిడ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంటే కరెక్ట్‌గా ఉదయనిధి స్టాలిన్ ఇన్సిడెంట్ జరిగాక ఇదొచ్చింది. మీరు ఇవాళ తమిళనాడు కనుక గమనించారంటే 'త్రిష' సెంట్రిక్‌గానే ఉన్నాయి మొత్తం అవును. పాలిటిక్స్. హ్మ్. బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్. ఆవిడ కామ్‌గా ఉన్నా సరే అది ఇక్కడ విషయం ఏంటంటే హ్మ్. ఆవిడ ఎన్నికల ముందు ఆవిడ నోరు విప్పలేదు. ఎన్నికల తర్వాత నోరు విప్పలేదు. ఆవిడ ఎక్కడా ప్రచారానికి రాలేదు. లేతే విజయ్ కోసం ప్రచారం చేయలేదు. వ్యక్తిగత కక్షలతోటి ఇవాళ త్రిష మీద కమెంట్స్ చేయటం అనేది తప్పు కదా! ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అతను మాట్లాడిన మాట అది చాలా తప్పు మాట అది. ఇంకొకటేంటంటే ఉదయనిధి స్టాలిన్ ఏం చేస్తాడంటే ఒకలాగా వ్యంగ్యంగా నవ్వుతాడు. అంటే నాకేం తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. బట్ ఆ వ్యంగ్యంలో ఉంటుంది ఆ నవ్వులో. అతను ఏమంటారు ఆ కుట్ర బుద్ధి అనేది. వాళ్ళ విజయ్‌కుండే సమస్య ఒకటే తమిళనాడులో అనగానే హ్మ్. వాళ్ళు త్రిష, త్రిష అన్నాక అతను ఒక మాట అని ఇది కావేరీ జలాల కోసం మాట్లాడుతున్నానన్నాడు. హ్మ్. మీరు వింటే గనక అయితే. అంటే గ్యాప్ ఇచ్చి. నేననేది మీకెందుకు అసలు ఆడవాళ్ళ మీద అంత ద్వేషం? అసలు ఆడవాళ్ళు లేకుండా మీరు రాజకీయాలు చేయలేరా? అతని సినిమా ఏదో అప్పుడు చేయనంది. 12,00,00,000 ఎంతో ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతాలు 1,90,000 ఉంటాయి. మనకు అనవసరం అది. ఇప్పుడు మగాడుకున్నట్టు ఆడవాళ్ళకి ఉంటాయి. కానీ ఆడవాళ్ళది మీరు ఎక్స్‌పోజ్ చేస్తారు. ఆడవాళ్ళని అనడం చాలా తేలిక. అది సమాజంలో ఉండే దౌర్భాగ్యం. అది సమాజంలో ఉండే దౌర్భాగ్యం. అందుకని ఇవాళ త్రిషని మళ్ళా అసలు తీసుకొనొచ్చి అంటే విజయ్‌ని బాధపెట్టాలంటే త్రిష పేరు తీయాలి. కానీ విజయ్ స్పందించట్లేదు కదా! అవును. విజయ్ మౌనాన్ని కూడా వీళ్ళు భరించలేకపోతున్నారు. త్రిష మౌనంతో పాటు విజయ్ మౌనాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో, దానికోసం మాట్లాడాడు. అయితే ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఉదయనిధి స్టాలిన్ మీకు గుర్తుందా? జార్జి రెడ్డి మనవడి పెళ్లిలో కలిశారు. అవును. విజయ్, తర్వాత జగను, అండ్ దెన్ స్టాలిను, ఉదయనిధి అందరూ కలిశారు. యాక్చువల్‌గా విజయ్ జగన్ రూట్‌లో వెళ్తారేమో అనుకున్నారు అందరూ. వెళ్ళలేదు. కానీ ఇవాళ ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని మాట్లాడడంలో మీకు ఉదయనిధి స్టాలిన్ జగన్‌ని ఫాలో అయితున్నాడు. వైసీపీని. నష్టపోతాడు. ఇప్పుడు ఇంక డీఎంకే వచ్చే అవకాశం లేదు కదా! ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏం ఆలోచించుకోవాలంటే ఇవాళ ఒక ప్రతిపక్ష నేత. వాళ్ళు ఊహించింది ఏంటంటే విజయ్ ఇలాగా గెలుస్తాడు, ముఖ్యమంత్రి అయితాడని అనుకోలా. డీఎంకే వస్తుంది. నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాడు ఉదయనిధి. కదా! అవును. రెండోదేమైంది మీకు ఇవాళ ధనుష్ వస్తాడు, లేకపోతే సూర్య వస్తాడు, లేతే విశాల్ వస్తాడు. అతనెవడు శివకార్తికేయన్ వస్తాడు. అందరూ పార్టీలు పెడతారు. ఓకే. లెట్ దెమ్. కానీ విజయ్‌కుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు. జంజీలు విజయ్‌ని ఇష్టపడటం వీళ్ళెవరిని ఇష్టపడరు. విజయ్‌కొచ్చిన డాన్స్ వీళ్ళెవరికీ రాదు. విజయ్ చేసిన సినిమాలు అతను కరెక్ట్‌గా ఆ సబ్జెక్ట్ చూసుకుని, డైలాగ్స్ గాని అన్నీ చూసుకొని చేశాడు. అతనికి అది అంటే హిట్ అయిన సినిమాలెక్కువున్నాయి. అది వీళ్ళెవరికీ లేదు. అంటే నేను రావడం తప్పు ఒప్పు గురించి నేను మాట్లాడటల్లా. మీరయ్యారని నేను అయిపోవాలంటే నాకెంత కెపాసిటీ అని నేను అవును. చూసుకోవాలిగా. హ్మ్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఇవాళ కోపం అది గూడా ఉంటుంది. ఎవరికి? ఉదయనిధికి. సో, ఇవన్నీ కలిపి త్రిష పేరు చెప్తూ రాజకీయం చేయాలనుకున్నాడు. సరే అరెస్ట్‌కి భయపడ్డాడు నిజంగా చెప్పాలంటే. కోర్టుకెళ్లారు. జైలు నుంచి బయటికి రాగానే ఎందుకంత సంబరాలు? హ్మ్. నేనలా అనలేదు. నాకా ఉద్దేశం లేదంటే ఖుష్బూ ఖండించారు. చాలామంది ఖండించారు కదా! ఈవెన్ అదెవరు తమిళిసై గారు అందరూ గూడా. అంటే అసలు ఎందుకు మీరు మహిళల జోలికొస్తారు? అదొక్కటే మన ప్రశ్న. మీ డీఎంకే పతనం అయింది జయలలిత వల్ల కదా! మీరొకసారి అసెంబ్లీలో ఆవిడ చీర లాగటం వల్ల ఏమైంది మీకు?
కరుణానిధి జయలలిత చచ్చిపోయే వరకు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఆయన. సో మీరు మళ్ళా మహిళల్ని టార్గెట్ చేసుకున్నారనుకోండి, అసలు పార్టీ లేకుండా పోతుంది. అది ఇంత ఘన చరిత్ర కలిగిన పార్టీ మహిళల జోలికి వస్తే మట్టిలో కలిసిపోతుంది.